రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వారిద్దరూ 9 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని పెద్దలకు కూడా చెప్పడం జరిగింది. కులాలు వేరు కావడంతో పెద్దలు మాత్రం అంగీకరించకపోవడంతో వారిద్దరూ కూడాను ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడాను పెద్దల పిలుపు మేరకు ప్రియుడు పెద్దల సమక్షంలో హాజరై ప్రియురాలను తీసుకొని వారి దగ్గర చేరిన తర్వాత వారికి వివాహం చేసుకునేందుకు ఆటంకంగా ఉన్నటువంటి ప్రియురాల ఆస్తిని రాయించుకున్న తర్వాత వారిద్దరిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు అంగీకరించారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వారిద్దరు కూడాను వేరుగా కాపురం ఉన్న క్రమంలో ఆస్తి రాయించుకున్న ప్రియురాల తల్లిదండ్రులు మాత్రం మంది మార్బలాన్ని ఉపయోగించి ఈరోజు ఆ ప్రియుడు ప్రియురాలను మాత్రం విడదీసేందుకు చేసిన ప్రయత్నంలో ఈరోజు తన భార్యను ఇంటికి వచ్చి కిడ్నాప్ చేశారని భర్త వాపోతున్నాడు. ప్రస్తుతం ఆ బాధిత భర్త మనతో ఉన్నారు. ఏం జరిగింది అసలు? ఎన్నాళ్ళ నుంచి మీరు ప్రేమించుకున్నారు? మీరు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేయరని తెలిసిన తర్వాత ఇల్లు విడిచి వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ పిలిపించి పెద్దల సమక్షంలో ఏం ఒప్పందం కుదుర్చుకున్నారు? ఈరోజు మీరు ప్రశాంతంగా ఇంట్లో ఉన్న నేపథ్యంలో ఆమెని ఎలా ఎవరు వచ్చి తీసుకెళ్ళారు? సార్, నేను ఈ నెల 5వ తేదీన అమ్మాయిని పట్టుకుని వెళ్ళిపోయాను సార్. మాది 9 సంవత్సరాలు పెట్టి మేము ప్రేమించుకుంటున్నాం సార్. ఇదంతా చదువు అయిన తర్వాత చేసుకుందాం అన్నారు. అమ్మాయి ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది సార్. నేను ఇక్కడ చిన్న స్టిక్కర్ షాప్ను కూడా నా సొంత వ్యాపారమే సార్. అయితే వాళ్ళ ఇంట్లో కొద్దిగా ప్రెజర్ వల్ల అమ్మాయి నేను వచ్చేసాను పెళ్లి చేసుకుందాం అన్నారు సార్. ఇద్దరం కలిపి ఇష్టపూర్వకంగానే వెళ్ళిపోయాం సార్. వెళ్ళిపోయి అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో చెప్పడం అయితే జరిగింది, ఇలాగ పలానా అబ్బాయితో ప్రేమిస్తుంటే అమ్మాయిని కొట్టడం చేశారని. కానీ అమ్మాయి నాతో వచ్చేసాను సార్. మేమైతే వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు మార్నింగ్ మా పెద్దవాళ్ళు ఫోన్ చేసి మా పెద్దవాళ్ళు మన ఇంటికి వచ్చారు, వచ్చేయండి అని చెప్పడంతో నేను వచ్చేసాను సార్. వస్తే వాళ్ళ పెద్దవాళ్ళు మా పెద్దవాళ్ళు కలిపి మా కూర్చొని మాట్లాడుకొని పిల్లకి ఏదైతే అవుతుందో మీ ఇద్దరు ఇష్టపూర్వకంగానే పెళ్లి చేస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించి తెచ్చారు సార్ ఇక్కడికి. తీరా వచ్చిన తర్వాత మాట్లాడుకొని చాలాసేపు అమ్మాయితో మాట్లాడారు, నాతో కూడా మాట్లాడారు సార్. అమ్మాయి అయినా ఒప్పుకోలేదు సార్. నేను ప్రేమించిన అబ్బాయి దగ్గరే ఉంటానని చెప్పింది. చెప్పడంతో నీకు ఈ ఆస్తికి మా ఇంటి దగ్గర ఉన్న ఆస్తికి మీకు ఎటువంటి సంబంధం లేదని పేపర్స్ మీద కూడా సంతకాలు కూడా తీసుకున్నారు సార్. తీసుకున్న తర్వాత అమ్మాయిని నాకు అప్పగించారు సార్. వాళ్ళ పెద్దలు మా పెద్దలు కలిపి మమ్మల్ని అప్పచెప్పింది చేసిన తర్వాత ఈ నెల మేము 14వ తేదీన రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న అక్కడ 4 రోజులకి అమ్మాయి మిస్సింగ్ అని కంప్లైంట్ హెచ్ఆర్లో పెట్టారు సార్. హెచ్ఆర్లో పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వచ్చి మా ఇంటికి వచ్చి తనకి ఇచ్చేసి అమ్మాయి ఉంది, నాకు అడిగారు కిడ్నాప్ చేసి పట్టుకొచ్చావు అన్నారు సార్. ఆవిడని అప్పగించే క్రమంలో మీరు ఏదైనా రాతలు గనక ఏమైనా రాసుకున్నారా? ఆ రాసుకుంటే పెద్ద మనుషుల సమక్షంలో జరిగినటువంటి ఈ ప్రక్రియలో మళ్ళీ మిస్సింగ్ కేసుని ఏ విధంగా తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు? అంటే పెద్దల సమక్షంలో మీ భార్యని మీకు అప్పచెప్పిన తర్వాత మిస్సింగ్ కేసు నమోదు చేయడం వెనక ఏ కుళ్ళు కృతంతో దాగి ఉంటుంది సార్? వాళ్ళైతే పిల్ల పైన ఆస్తి ఉందనేసి దీంతో ఇలా చేశారు సార్. నాకైతే ఎటువంటి ఆస్తి వద్దని నేను ఆ రోజు కూడా చెప్పాను సార్. నాకు పెళ్ళే కాదు, నా భార్య నాకు కావాలని నేను చెప్పడం జరిగింది. నాకు ఎటువంటి అమ్మాయి పేరు మీద ఉన్న ఆస్తి కానీ ఎటువంటిది కూడా నాకు వద్దనే నేను చెప్పాను సార్. ఏమైందంటే హెచ్ఆర్లో కిడ్నాప్ కేసు పెట్టారు సార్. నన్ను తీసుకెళ్ళారు సార్. నన్ను జీపెక్కమని నేను ఎక్కాను సార్. మా మదర్ మా ఇంట్లో ఎవరు లేరు, మా అమ్మ నాన్న వచ్చిన తర్వాత నేను ఆ అమ్మాయిని పట్టుకుని వస్తాను అన్నాను. లేదు, మా రూల్స్ మేము చేయాలి అని చెప్పి మా మదర్ గారిని మా వైఫ్ని పట్టుకెళ్ళారు సార్. అక్కడ కూడా వాళ్ళ పెద్దలు వచ్చారు. నేను స్టేషన్ దగ్గర కూడా వెళ్ళాను సార్. వెళ్తే నాకు స్టేషన్లోకి రానివ్వలేదు సార్. ఫస్ట్ నేను వెళ్ళి అక్కడ గొడవ చేస్తే నువ్వు గట్టిగా మాట్లాడితే నీకు గంజా కేసు పెడతానని చెప్పి నన్ను బెదిరించారు సార్ హెచ్ఎల్ పోలీస్ స్టేషన్లో. అక్కడ చాలా సేపు ఇలాగా గొడవ కూడా జరగడం జరిగింది. తర్వాత ఒక 2 గంటల సేపు ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ చేశారు సార్. అయినా నేను నా భర్తతోనే ఉంటానని చెప్పేసాను సార్. మాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, మీరు ఎటువంటి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు, నేను ఆ అబ్బాయితోటే ఉంటానని చెప్పేసాను సార్. చెప్పిన తర్వాత నాకు ఆ అబ్బాయికి చెప్పేశారు సార్. అమ్మాయి ఒంటి మీద ఉన్న బంగారం ఇచ్చిమన్నారు సార్. మొత్తం ఆ రోజే తీసి ఇచ్చేసాం బంగారం కూడా. మరుసటి రోజు మార్నింగ్ నాకు ఫోన్ చేసి ఎంఆర్ఓ గారి దగ్గర పెట్టాలి రండి అన్నారు సార్. హెచ్ఆర్లో ఎంఆర్ఓ గారి దగ్గర కూడా ఇది జరగడం జరిగింది. ఆయన్ని కూడా తీసుకెళ్ళి మమ్మల్ని కౌన్సిలింగ్ చేసి నాకు ఆ అమ్మాయిని అప్పచెప్తున్నట్లు ఫోటోలు తీసుకొని ఇద్దరి దగ్గర సిగ్నేచర్స్ తీసుకున్నారు సార్. తీసుకునే తర్వాత అంతా కామ్ అప్ అయిపోయింది కదా, సెటిల్మెంట్ కూడా అయిపోయిందని నా పని నేను సాగించుకుంటున్నాను సార్. ఆ అమ్మాయి ఒక్కలే ఉన్నారు సార్. మా ఇంట్లో ఎవరు ఉండరు సార్. మా ఉదయం టైలరింగ్కి వెళ్ళిపోతారు, అని షాప్కి వెళ్ళిపోతారు, నాన్న షాప్కి వెళ్ళిపోతారు, అమ్మ మార్కెట్కి వెళ్ళింది సార్. మార్కెట్కి వెళ్ళడం జరుగుతుంటుంది. ఆ రోజు టెంపుల్ కానీ బయలుదేరింది సార్ అమ్మ. ఇంట్లో ఎవరు లేని సమయంలోని పెద్దపాడికి చెందిన సాయి అని కుర్రోడు వచ్చారు సార్ ఫస్ట్ ఇంట్లోకి.
వస్తే తలుపు కొట్టుకొని మా వైఫ్ని స్నానం చేస్తున్నా సార్. మా వైఫ్ జడిసిపోయిన నా దగ్గరికి వచ్చింది. ఎవరో వచ్చారు నీకోసం అడుగుతున్నారు. వస్తే వీళ్ళగా ఏం వచ్చామని అడిగితే, సార్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చారా, ఈ 11 రోజులు అయిందట పిల్లకి చూసి మాట్లాడి వెళ్ళిపోతారంటే, సరే రమ్మని నేను చెప్పాను సార్. నేను గేట్ తీసాను సార్. గేట్ తీసిన తర్వాత ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు సార్. వచ్చిన 5 నిమిషాలకి ఏటవతలకు చెందిన రెల్లీది వాళ్ళు 2 కుర్రవాళ్ళు వచ్చారు సార్. వాళ్ళతో ఒక 25 మంది ఆడవాళ్ళు వచ్చారు సార్. వచ్చి బలవంతంగా నన్ను కాలు చేతులు పట్టుకొని అమ్మాయిని ఈడ్చుకొని కొట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారు సార్. అక్కడికి 10 నిమిషాలకే నేను స్టేషన్కి వెళ్ళాను సార్. హెచ్ఎల్ మన దగ్గరలో ఉన్న 1 టౌన్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం అనేది జరిగింది. కంప్లైంట్ చేసుకున్నా నేను ఎంక్వైరీ పెడదామని చెప్పి వెంటనే ఏఎస్సీ గారు వచ్చారు. ఇల్లంతా చూశారు సార్. టీవీ ఒకటి పగలగొట్టారు సార్. ఇంట్లో ఇల్లంతా ధ్వంసం చేసి వెళ్ళిపోయారు సార్. అక్కడికి అయింది సార్. ఆ మరుసటి రోజు వరకు నేను స్టేషన్ దగ్గర ఉన్నాను సార్. రోజంతా స్టేషన్ దగ్గర వెయిట్ చేశాను. మరుసటి రోజు కూడా వెయిట్ చేశాను. హెచ్చర్ల పోలీస్ స్టేషన్లో కూడాను మీ ఇద్దరు తాలూగా ఏదైతే కౌన్సిలింగ్ తర్వాత మీ ఇద్దరు ఏకీతోనే మిమ్మల్ని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉండమని సూచన చేశారు అక్కడ పోలీసులు. ఈరోజు దౌర్జన్యం చేయడానికి వచ్చిన వాళ్ళు ఆ పిల్లకి సంబంధించిన బంధువులా లేకపోతే బయట వాళ్ళు అనుకుంటున్నావు? పిల్లకి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వచ్చారు సార్. మిగతా వాళ్ళందరూ బయట వాళ్ళే సార్. ఏటవతలకు చెందిన రెల్లివీధి వాళ్ళు సార్. వాళ్ళు పెద్దపాడికి చెందిన సాయి అని కుర్రవాడు సార్. వాళ్ళకి ఎటువంటి రిలేషన్ కూడా కాదు సార్ వాళ్ళు. అలాంటిది సార్ ఇలాగా సార్ అమ్మాయి దొరకపోయినప్పుడు నన్ను కొట్టి తీసుకెళ్ళిన వాళ్ళైనా స్టేషన్కి తేవాలి అని అడిగాను సార్. లేదు సార్ వాళ్ళకి కూడా తెస్తానంటే నీకు ఎందుకురా వాళ్ళతో పని, ముందు అమ్మాయి వచ్చి చెప్పే దాన్ని పెట్టి ఉంటే స్టేట్మెంటు, అప్పుడే మేము వాళ్ళకి తేగలమని నన్నే మందలిస్తున్నారు తప్ప ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోవట్లేదు సార్. ఎస్పీ దగ్గరికి వెళ్ళవలసినంత సమస్య అంటే 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినా కూడాను నీ భార్యను నీకు అప్పచెప్పడంలో జాప్యం కారణంగా ఎస్పీని ఆశ్రయించావు సార్. నేను కంప్లైంట్ పెట్టి 4 డేస్ అయింది సార్. ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. నన్ను కొట్టిన వాళ్ళు నా ముందే కాలు ఎగరేసుకొని తిరుగుతున్నారు సార్. నువ్వేం చేయలేవరని ఎగతాళిగా చేస్తున్నారు సార్. నువ్వేం చేయలేవరని లెక్కల్లో మాట్లాడుతున్నారు సార్. వాళ్ళ కోసమైనా ఫిర్యాదు ఇద్దామని నాకు ఇలాగ అయింది సార్. ఇలాగ అన్యాయం జరుగుతుంది స్టేషన్లో కూడా నాకు ఎటువంటి న్యాయం జరుగుతుంది. ఎస్పీ గారు గ్రీవెన్స్లో పెట్టాను సార్. వెంటనే ఎస్పీ గారు ఇది చేసుకొని వెంటనే 1 టౌన్ ఎస్ఐ గారు ఫోన్ చేశారు సార్. చేస్తే ఇదిగో అవుతుంది మేడం, ఆ పనే అవుతుంది, ఆ పని ఎఫ్ఐఆర్ కూడా కట్టాం, కిడ్నాప్ కేసు కట్టాం మేడం అని చెప్పారు. అక్కడికి 1 అవర్ తర్వాత నాకు ఎస్ఐ గారు ఫోన్ చేసి స్టేషన్ రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత స్టేట్మెంట్ రాయించుకోవాలి, ఆ పిల్ల ఎక్కడైనా ఉంటుందేమో ఒకసారి నువ్వు కూడా ఎంక్వైరీ చేయి బాబు అని నాకు చెప్పారు. మా ఇంటికి వచ్చి మళ్ళీ స్టేట్మెంట్ కూడా రాసుకున్నారు సార్. చేసుకునే తర్వాత నాకు నిన్న కాక మొన్న సార్ అమ్మాయి పలానా దగ్గర ఉంది అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ మా ఫ్రెండ్స్ ద్వారా. సార్ ఇక్కడ ఉన్నది సార్ అనేసి 1 టౌన్కి వెళ్ళాను సార్. సరే బాబు నీతో 2 పంపిస్తాను కానిస్టేబుల్, నువ్వు వెళ్ళి అక్కడ ఉన్నదో లేదు చూపించు, ఉంటే నీతో పట్టుకుని వచ్చేయండి బాబు అని చెప్పారు సార్. వాళ్ళు గేటు దాకా వచ్చారు సార్. గేటు దగ్గర వెళ్ళి కూడా కానిస్టేబుల్ 2 సైడ్ అయిపోయారు సార్. తీరా అక్కడికి వెళ్ళి నేను అమ్మాయి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ అమ్మాయి ఇంట్లో ఉంది, నాకు ఇలా ప్రొటెక్షన్ కావాలని 1 టౌన్ ఎస్సీ గారు ఫోన్ చేయడం జరిగింది. కానీ అక్కడికి ఎటువంటి న్యాయం కూడా లేదు. కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు సార్ నాది. చేసిన తర్వాత నేను 100 డైల్ చేశాను సార్. 3 సార్లు చేశాను సార్. 100 డైలీ హెచ్ఎల్ పోలీస్ స్టేషన్లో ఇద్దరికి వస్తారు బాబు వెళ్ళండి అన్నారు. వాళ్ళు రాకపోయేసరికి మళ్ళీ 1 టౌన్ ఎస్సీ గారికి ఫోన్ చేస్తే నువ్వు వెహికల్ వేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నీతో వస్తారన్నారు సార్. నేను 1 టౌన్ మన హెచ్ఎల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి సార్ ఇలాగ అయింది సార్, మీకు కాల్ చేసాం సార్ అంటే మీది 1 టౌన్ లిమిట్స్ వస్తుంది సార్, మీకు అక్కడెళ్ళే రావాలి తప్ప మా దగ్గర మేము రామని వాళ్ళు చేతులు ఎత్తేసారు సార్. ఇంతగా నీ భార్య కోసం నువ్వు తప్పిస్తున్నా కూడా పోలీసు వ్యవస్థ కూడా నీకు సహకరించే పరిస్థితి లేదు. నీకు అప్పగించినటువంటి నీ భార్యని ఈరోజు కిడ్నాప్ చేసిన వాళ్ళు కాళ్ళు రెగరేసుకొని తిరుగుతున్నారు. భార్య కోసం నువ్వు పడుతున్న ఈ ఆరాటంలో మళ్ళీ ఆమె చెంతకు చేరుతావు అన్నట్టు ఆశలు ఉన్నాయా? నాకైతే ఆ అమ్మాయి అయితే నన్ను అయితే వదలలేదు సార్. అమ్మాయి కూడా చెప్పడం అయితే ఆ రోజు జరిగింది కూడా ఏమంటే అబ్బాయి లేకపోతే నేను చచ్చిపోతాను నేను ఇక్కడే చెప్పడం జరిగింది సార్. వాళ్ళ పెద్ద మనుషుల దగ్గర కూడా అదే చెప్పింది, అబ్బాయి లేకపోతే నేను చచ్చిపోతాననే చెప్పింది. అమ్మాయి అయితే అలా చెప్తుందో నేను అదే చెప్తున్నాను, అమ్మాయి లేకపోతే మాత్రం నేను చచ్చిపోతాను సార్. నా చావుకు కారణం మాత్రం పోలీసు వాళ్ళే అవుతారు సార్. అది సార్. మరి బంధువులు చేసినటువంటి యాక్టివిటీలో పోలీసులు ఎందుకు ఎవరైతే మీ ఇంటిపై దాడి చేసిన విషయంలో అంతలా నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళ వైపు ఏమైనా సామాజిక వర్గం అండా లేకపోతే ఆర్థిక పరిపుష్టి ఉందా? మీకు అటువంటి బలగం లేదనుకుంటున్నారా? సార్ మెయిన్ అదే సార్. నాకైతే బ్యాక్గ్రౌండ్ లేదనే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకైతే పొలిటీషియన్స్ ఏదో బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్తున్నారు సార్. ఇదంతా పొలిటికల్ దీని మీదే వెళ్తుంది సార్. అది సార్.
చూస్తే కనుక వీరి ప్రేమ మధ్య మాత్రం ఈరోజు రాజకీయం రంగు పులుముకుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 9 ఏళ్ళుగా ప్రేమించుకున్న వారికి పెద్దలు నిరాకరించినప్పటికి కూడాను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని అనుమతి ఇవ్వడంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వారిద్దరు మాత్రం ఈరోజు ప్రశాంతంగా కాపురం చేస్తున్న ఈ తరుణంలో ప్రియురాలు బంధువులతో పాటు కొంతమంది రౌడీ మోకులు ఇంటిపై పడి మరీ నిర్దాక్షిణ్యంగా ఆమెను కిడ్నాప్ చేశారనే విషయాన్ని పోలీసులు ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు పోలీసులు ఆమెను వెతికేందుకు ఎటువంటి ప్రక్రియ మొదలు పెట్టకపోగా తను ఎక్కడున్నారనే సమాచారం చెప్పినా కూడా ఆమెను తేవడంలో పోలీసులు వైఫల్యం చెందారు. బంధువుల సమక్షంలో ప్రియుడు లేకపోతే నేను మాత్రం ఈ భూమి మీద ఉండనని చెప్పి తల్లిదండ్రులకి బంధువులకి హెచ్చరించినటువంటి ఆమె విషయంలో మాత్రం ఆమె లేకపోతే తాను కూడా తను చాలిస్తుందని తన చావుకి ఎవరైనా కారణం అంటే అది పోలీసులే అవుతారు. తనకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదన్న ఉద్దేశంతో ఈరోజు ప్రియుడు ఎవరైతే ప్రియురాల తాలూకా బంధువులంతా కూడా రాజకీయంగా వారికి ఉన్నటువంటి పలుకుబడితో పాటు ఆర్థిక పరిపుష్టి ఆమె పేరున్న ఆస్తులను రాయించుకొని తన ప్రియురాలను తనకిచ్చి వివాహం చేసుకున్న తర్వాత తన భార్యను దూరం చేసినటువంటి ప్రతి ఒక్కరిపై కూడా చర్యలు చేపట్టి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఎస్పీ ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా 1 టౌన్ పోలీసుల నిర్లక్ష్యంతో పాటు హెచ్చర్ల పోలీసులు కూడా ఈరోజు తన పట్ల వివక్ష చూపిస్తున్నారు. కేవలం రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే మా ఇద్దరిని విడదీస్తున్నటువంటి ఈ వ్యవస్థ విషయంలో మాత్రం తను చివరి వరకు పోరాడుతున్న తన భార్య కోసం తను చావడానికైనా సిద్ధం అని చెప్పేసి స్పష్టం చేశారు. మరి ఈ విషయంలో పోలీసులు తన ఆవేదన పరిగణలోకి తీసుకుని పెళ్లి చేసుకున్న తన భార్యని ఆయనకు అప్పచెప్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.